క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. లాస్ట్ డివోషన్లో మనము ఒక అంశాన్ని గురించి అధ్యయనం చేశాము. ఆ అంశం ఏంటి అనగా, యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, లేదా యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో స్వయముగా తన నోటితో తాను ఎందుకు చెప్పాడు అన్న సత్యాన్ని లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనంలో నుండి మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. అధ్యయనం చేస్తూ 3 సత్యాలను మనము తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని సత్యాలను మనము తెలుసుకుందాం. వాటిని తెలుసుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని పరిపూర్ణ మానవునిగా ఈ లోకానికి మీరు ఎందుకు పంపించారో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ప్రభా, ఆయా తండ్రి ఆ విషయాల గురించి మేము అధ్యయనం చేస్తూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచి ఈ వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను బలపరచుమని, వాక్యము వింటున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, 4వ విషయాన్ని మనము అధ్యయనం చేద్దాం. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తన నోటితో తాను చెప్పినటువంటి 4వ విషయం ఏంటి అనగా, ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనములను నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదని యేసు క్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనములో ఈ సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచొద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయడానికి నేను రాలేదని యేసు క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇదే సత్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ 10వ అధ్యాయము 9వ వచనములో, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఆయను, లేక క్రీస్తు ధర్మశాస్త్రమునకు ముగింపు ఆయన అంటూ ఉన్నాడు. ఏంటి ఆ ధర్మశాస్త్రము అనగా, ఆదాముతో దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞ, నీవు నా మాటకు అవిధేయుడైన ఎడల నిశ్చయముగా సత్యదవు. ఆ మొట్టమొదటి ధర్మశాస్త్రమును, అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా పరిపూర్ణముగా నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని 4వదిగా యేసు క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వదిగా మనం చూసినట్లయితే, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి నేను వచ్చానని, అందునిమిత్తమే ఈ లోకములో పుట్టానని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనములో ఆయన పిలాతుతో మాట్లాడుతూ, ఈ సందర్భాన్ని మాట్లాడుతూ ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా చూడండి, అందుకు పిలాతు అంటూ ఉన్నాడు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తినని ఆయన చెప్పెను. అలాగే సత్య సంబంధి అయిన ప్రతివాడు, దైవ సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అనెను. కనుక ప్రియులారా, సత్యము అనగా దేవుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడైనటువంటి దేవుని నుంచి దూరమైనటువంటి మానవుడు, పాపిగా ఆయనను చేరుకోలేని సందర్భములో యేసు క్రీస్తు వారు ఆ సత్యమును, లేక సత్యమైనటువంటి నిజమైనటువంటి దేవుణ్ణి లోకానికి ప్రత్యక్షపరచడానికి, బయలుపరచడానికి నేను వచ్చానని తెలియచేస్తూ ఉన్నాడు. 6వ విషయాన్ని గురించి మనం చూసినట్లయితే, పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు కానీ పరిచారము చేయడానికి, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి నేను వచ్చానని యేసు క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ దోషముల నిమిత్తము, నా దోషముల నిమిత్తము మనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన
వచ్చానని ఆయన తెలియచేస్తున్నాడు. ఇదే విషయాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా యేసు క్రీస్తు వారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, 6వదిగా ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారము చేయడానికి అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చానని తెలియచేస్తూ ఉన్నాడు. 7వ విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే చూడండి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసు క్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయము 43వ వచనములో ఆయన అంటున్నాడు, చూడండి, ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలెను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితినని వారితో చెప్పను. మనము లాస్ట్ డివోషన్లో మనము చదివాం. లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనములో యోసేపుతో మరియతో యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ప్రియులారా, మీరు నన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నారు, నేను నా తండ్రి పని మీద ఉంటానని మీకు తెలియదా అన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సమయంలో యేసు క్రీస్తు వారు చెబుతూ ఉన్నటువంటి మాట, దేవుని రాజ్య సువార్తను నేను ఇతర ప్రాంతములలో కూడా ఇతర పట్టణములలో కూడా ప్రకటించాలి, అందుకే కదా నేను పంపబడ్డాను, అందుకే కదా నేను ఈ లోకానికి వచ్చానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 7 సత్యాలను యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తన నోటితో తాను చెప్పినటువంటి సందర్భాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యము సత్యమైంది, ఆయన ఈ లోకానికి రావడము సత్యము గనుక ఈ సత్యాల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాలలో మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ప్రభు మహిమార్థమై జీవించాలని కోరుకుంటూ క్రిస్మస్ ఆనందాన్ని దేవుడు మీ కుటుంబాలలో మీ జీవితాలలో ఇవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఈ ఉదయకాలము మరొక 4 సత్యాలను మేము అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్య భాగం మా జీవితాల్లో ఫలించే అవకాశాన్ని అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనందరికీ, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.